రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శ్రవంత్. గుంటూరు మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో పండిస్తున్న మిర్చి పంటను దిగుమతి చేసుకునేందుకు కొన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. మన రైతులు సేంద్రియ పద్ధతిలో మిర్చి సాగు చేస్తుండటంతో ఈ పంటను అంతర్జాతీయ స్థాయిలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పండించిన మిర్చి పంటను ఇప్పటి వరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్న రైతులు అమెరికా, యూరోపియన్ దేశాలకు పంపించడం శుభ పరిణామమని అంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన గుంటూరు మిర్చి సాగుపై ప్రత్యేక కథనం. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి సాగు పేరు చెబితే గుంటూరే గుర్తుకు వస్తుంది. ఈ పేరు ఇప్పుడు దేశ విదేశాలకు విస్తరించింది. అందుకే వివిధ దేశాల నుంచి మన రైతులకు ఆర్డర్లు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో సాధారణంగా 64,000 హెక్టార్లలో రైతులు మిర్చి సాగు చేస్తుంటారు. అయితే గడిచిన ఏడాది మిర్చి సాగుదారులకు లాభాలు రావడంతో ఈ ఏడాది 85,000 హెక్టార్లలో సాగు చేశారు. ఏటా 3 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుండగా 140,000 టన్నులు ఎగుమతి అవుతున్నాయి. ఆసియా దేశాలకు ఎక్కువగా ఎగుమతి జరుగుతుండగా అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలకు తక్కువగా ఎగుమతులు జరుగుతున్నాయి. సాధారణంగా ఎకరా విస్తీర్ణంలో మిర్చి సాగు చేయడానికి రైతులు 150,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. రైతులకు ఎక్కువ ధర ఇప్పించే క్రమంలో ఉద్యాన శాఖ అధికారులు ఈసారి వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఎగుమతులు పెంచడం ద్వారా ఆదాయం పెంచాలన్నది లక్ష్యం. ఇందుకోసం రైతులకు సస్యరక్షణ పద్ధతులపై అవగాహన పెంచారు. ఈసారి 10,000 హెక్టార్లను ప్రత్యేకంగా ఎంపిక చేసిన అధికారులు ప్రత్యేకమైన పద్ధతిలో పండించే విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 22 మండలాలు, 76 గ్రామాల్లో 7,000 మంది రైతులను ఎంపిక చేసి విత్తనం మొదలు ఎగుమతి వరకు అనుసరించాల్సిన పద్ధతులను వివరిస్తున్నారు. గ్రామాలను సెలెక్ట్ చేసి ఆ గ్రామాల్లో సమగ్ర సస్యరక్షణతో పంటలు ఎలా పండించాలి, ఈ విధంగా పండిస్తే ఉపయోగం ఏంటంటే ఎక్కువగా రైతుకు బాగా గిట్టుబాటు ధర రావాలంటే అమెరికా కానీ యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తే రైతులకు ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంది. పురుగు మందుల అవశేషాలు చాలా తక్కువగా ఉండాలి. అఫ్లాటాక్సిన్స్ అంటే బూజు, అవి 2 తక్కువగా ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. మనం ఇక్కడ జనరల్ ఏంటంటే రైతులు ఎక్కువ పురుగు మందులు స్ప్రే చేస్తారు, రసాయనిక ఎరువులు ఎక్కువగా వేస్తారు. ఈ 2 ఎక్కువ వేసే దాని వలన పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండి మన సరుకు అంతా కూడా అమెరికాకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చేసేటప్పటికి ఎక్స్పోర్టర్స్ కూడా భయపడుతున్నారు. ఈ సంవత్సరం ఏం చేస్తున్నామంటే మందులు వాడద్దని చెప్పడంలే, వాడాలి, మందులు వాడతారు. వాడే దాంట్లో కూడా ఏ మందులు వాడాలి, ఏ మందులు వాడకూడదు, ఎరువులు కూడా ఏ ఎరువులు వాడాలి, ఏ ఎరువులు వాడకూడదు. ఈ విధంగా మేము ఫస్ట్ నుంచే ఉద్యాన శాఖ ఈ విధంగా ఒక బ్రోచర్స్ తయారు చేసేసి దీంట్లో ప్రతి రైతుకు ఇది ఇచ్చేసి దీంట్లో వాళ్ళు మొత్తం ఎప్పుడెప్పుడు ఏ మందులు వాడాలి, ఏ పురుగు వస్తే ఏ మందు కొట్టాలి, ఏ టైంలో ఏ ఎరువు వేయాలి సమగ్రంగా ఇచ్చాము. దీన్ని రైతులు ఫాలో అయ్యి ఈ గ్రామాలన్నింటిలో చేస్తున్నారు. ఈ గ్రామాలన్నీ కూడా 10 క్లస్టర్లుగా చేశాం. ఈచ్ క్లస్టర్లో ఒక హార్టికల్చర్ ఆఫీసరు, ఎంపీఓ వాళ్ళు, అంటే ఈచ్ హార్టికల్చర్ ఆఫీసర్ 8 గ్రామాలు మాత్రమే ఇచ్చాం. అతని కింద 4 ఎంపీఓ వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క ఎంపీఓకు 2 గ్రామాలు. ఈ విధంగా కంటిన్యూస్ సూపర్విజన్ జరుగుతుంది. పత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడు, పాతమళ్ళాయిపాలెం గ్రామాల రైతులు పంట పండించకముందే మిర్చి ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒకప్పటితో పోలిస్తే నాణ్యతా ప్రమాణాలు పెరగడంతోనే అమెరికా, యూరోపియన్ దేశాలు మిర్చి దిగుమతులను ఆహ్వానిస్తున్నాయి. ఇలా పండించాక ఇతర దేశాలకు ఎగుమతి కాని ఉత్పత్తులను స్పైసెస్ బోర్డు ద్వారా కొనుగోలు చేయిస్తామని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఎక్స్పోర్ట్ కంపెనీలు అంతా వీళ్ళ దగ్గర ఉన్న సరుకు మొత్తం కొనకపోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఒక గ్రామంలో ఒక 500 ఎకరాలు ఉంది, 500 ఎకరాలు కాకుండా వాడు 200 ఎకరాలకే కొనచ్చు. మిగిలిన సరుకు ఏం చేయాలని రైతు అడగచ్చు. దానికి ఏం చేస్తున్నామంటే ఈ స్పైసెస్ బోర్డు వాళ్ళ ద్వారా కూడా ఈ స్పైస్ బజార్ అని ఒక యాప్ ఒకటి ఇప్పుడు డెవలప్ చేశాం. దాంట్లో ఏంటంటే ఈ రైతులందరినీ కూడా వాళ్ళ బయోడేటాస్తో సహా మొత్తం దాంట్లో ఎంటర్ చేస్తాం. వాళ్ళ ఏమేమి మందులు వాడారు, ఏమేమి పురుగు మందులు కొట్టారు, ఏమేమి ఎరువులు వేశారు అవన్నీ కూడా ఎంటర్ చేసి వాళ్ళ స్టాక్ మొత్తం ఏ రకం వేశారు. అంటే ఎక్కువగా మన జిల్లాలో వేసేదంటే 344, 341, ఇండామ్ 5, తేజస్విని, బ్యాడ్గి వెరైటీస్. ఈ 5 రకాల్లో ఏ వెరైటీ వేస్తారు. ఈ రకాలన్నీ కూడా ఆన్లైన్లో పెడితే ప్రపంచం మొత్తం మీద ఉండే ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా చూస్తారు. ఈ స్పైస్ బజార్ యాప్ ఓపెన్ చేస్తే
పలాని గ్రామంలో పలాని రైతు దగ్గర ఇంత సరుకు ఉంది, దాంట్లో ఈ పురుగు మందుల అవశేషాలు లేని సరుకు ఇంత ఉంది కాబట్టి నేను తీసుకొచ్చాను. వాళ్ళే డైరెక్ట్గా కూడా ఆన్లైన్లో కూడా వీళ్ళతో మాట్లాడి సరుకు కొనడానికి అవకాశం ఉంది. పొరుగు దేశాలకు ఎగుమతి చేయటం సర్వసాధారణం. కానీ మన ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే ఆ దేశం విధించిన నిబంధనలు పాటించాలి. నిబంధనలకు అనుగుణంగా పంట ఉత్పత్తి చేస్తున్న రైతులు మిర్చి ఎగుమతి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఉద్యాన శాఖ, స్పైసెస్ బోర్డు అధికారులు ఎగుమతిదారుల, మిర్చి రైతుల మధ్య ముందుగానే ఒప్పందాలు కుదిర్చారు. ఈ ఒప్పందం ప్రకారం ఎగుమతిదారులైన ఐటీసీ, ప్రియా ఫుడ్స్ కంపెనీలు సూచించిన విధంగా రైతులు తక్కువ మోతాదులో రసాయన ఎరువులు వినియోగించి నాణ్యమైన మిర్చి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ మిర్చిని అమెరికా, యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ సీజన్లో 50,000 మెట్రిక్ టన్నుల మిర్చి పండించి జిల్లా నుంచి ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా అధికారులు చెబుతున్నారు. మ్యాక్స్ సొసైటీ కింద వాళ్ళు సూచించిన మందుల్ని పిచికారీ చేసినాము. అలా చేయటం వల్ల మేము కాయ క్వాలిటీ మరియు కాయ విషపూరితం కాకుండా ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. ఆ విధంగా మేము రేపు మిరగాయలు పంట కోసిన వెంటనే వాళ్ళు వచ్చి మా దగ్గర నుంచి కొన్ని శాంపిల్ తీసుకొని వెళ్ళి అక్కడ టెస్టింగ్ చేస్తారు. ఆ టెస్టింగ్లో పాస్ అయిన మిరగాయలని కింటాకు 500 ఎక్స్ట్రా ఇచ్చి మా దగ్గర నుంచి కొనుగోలు చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించాలనే అంశాలపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే విధానాలను వివరిస్తున్నారు. మిర్చి సాగులో క్రిమి సంహారక మందులు ఎక్కువగా వాడితే ఆయా ఉత్పత్తులను ఇతర దేశాలు తిరస్కరిస్తున్నాయి. దీంతో ఉద్యాన శాఖ కొంతమంది రైతులను ప్రత్యేకంగా ఎంపిక చేసి ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకంపై అవగాహన కలిగించింది. నాణ్యమైన ఉత్పత్తులకు ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుందని వివరిస్తున్నాయి. ఒక 4 సంవత్సరాల నుంచి ఐపీఎం కింద సాగుబడి చేస్తున్నాము. ఈ ఐపీఎంలో దాదాపుగా 90 మంది దాకా రైతులు ఉన్నారు. ఈ 90 మంది రైతులు కూడా ఐటీసీ కంపెనీ కానీ, ఎల్గ్రోన్ కంపెనీ కానీ వాళ్ళు సూచించిన మందులు వాడుతున్నారు. ఇష్టపూరితం లేని మందులు వాడి అధిక దిగుబడులు సాధించి విదేశాలకు అంటే యూరప్ కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేయటకు అనుకూలంగా మా మ్యాక్స్ సొసైటీ తరఫున 90 మంది రైతులు ఐపీఎం కింద సాగు చేస్తున్నారు. సాధారణంగా పండించే మిర్చి కంటే క్రిమి సంహారక మందులు తక్కువ వాడటం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించి ఎక్కువ లాభం పొందొచ్చని వ్యాపారులు సూచిస్తున్నారు. ఈ విధంగా పండించిన పంటకు క్వింటాల్కు 1,500 నుంచి 2,000 రూపాయల ప్రీమియం చెల్లిస్తారు. రైతులతో ఎగుమతిదారులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎకరానికి సగటున 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే రైతులకు ఒక్కో ఎకరానికి 50,000 రూపాయల బోనస్ వస్తుంది. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే యాంత్రీకరణ తప్పనిసరి. ఒకప్పుడు వ్యవసాయ రంగంలో యంత్ర పరికరాల వినియోగం పెరిగితే కూలీలు ఉపాధి కోల్పోతారనే భావన ఉండేది. నేడు పరిస్థితులు తారుమారయ్యాయి. వ్యవసాయం చేయడానికి కూలీలు దొరకని పరిస్థితి. అందుకే వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగం పెంచేందుకు ప్రభుత్వం భారీ రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఈ మధ్యకాలంలో వరి నాటు యంత్రాలు ప్రాచుర్యం పొందాయి. వరి నాటు యంత్రాలు రైతుకు ఏ విధంగా ప్రయోజనకరం తెలుసుకుందాం. నాగార్జున సాగర్ ఆధునీకరణలో భాగంగా తెలంగాణ జల అభివృద్ధి రంగ పథకం కింద ఆధునిక సాగు పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంచుతున్నారు. నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో సాగర్ ఎడమ కాలువల పరిధిలో నీటి సంఘాలను బలోపేతం చేస్తూ నూతన సాంకేతిక పద్ధతులైన యంత్రంతో వరి నాటు, డ్రమ్ సీడర్ వంటి విధానాలను ప్రోత్సహిస్తున్నారు. ఆరుతడి పంటలైన వేరుశనగ, పత్తి, కంది, పెసర, మినుము పంటల్లో నూతన విధానాలను వివరిస్తున్నారు. ఆత్మ ఆధ్వర్యంలో తెలంగాణ జలవనరుల అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తున్నారు. తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 2012 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 10 ఎకరాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి రైతులను ప్రోత్సహిస్తున్నారు. వరి ట్రాన్స్ప్లాంటర్ యంత్రం అందుబాటులోకి వచ్చి దశాబ్దం దాటినా ఇప్పుడిప్పుడే దీని వినియోగం పెరుగుతోంది. ట్రాన్స్ప్లాంటర్ ద్వారా వరి నాట్లు వేసుకునేందుకు ప్రత్యేకంగా నారు ట్రేలలో పెంచాల్సి రావటం అవరోధంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన కంపెనీలు వారే ట్రేలలో నారు పెంచి రైతుల అవసరాల మేరకు నాట్లు వేస్తున్నారు. అంతేకాదు, కలుపు నివారణ మందులు కూడా వారే సరఫరా చేస్తున్నారు. ఇందుకు ఎకరాకు 5,000 రూపాయలు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఎకరాకు 2,000 రూపాయలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తోంది. గత 4 సంవత్సరాల నుంచి వరి నాటు మిషన్ తోటి నాటేస్తున్నాము. ఈ కూలీల ఇబ్బంది వల్ల
మాకు ఒక రోజులకు 5 ఎకరాలు వేయటం వల్ల మా ఖర్చు కలిసి వస్తుంది. అలానే ఎన్ఎస్పి స్కీము కింద మాకు సబ్సిడీ వస్తుంది. మాకు ఆ సబ్సిడీ రావటం వల్ల మాకు చాలా ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ఎన్ఎస్పి వాళ్ళు మాకు హెక్టార్కి 5,000 రూపాయలు అవి పురుగు మందులు జింకు అన్నీ ఇస్తున్నారు. కాబట్టి మాకు దీనికే నాటు వేయటం వల్ల చాలా ఈజీగా ఉంది. నాటేసే యంత్రం వల్ల మనకి గాలి వెలుతురు మంచిగా ఉండటం వల్ల దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. నీటి తళ్ళు కూడా చాలా తక్కువ 6 తళ్ళు టైపుగా పెట్టుకోవచ్చు. అలానే దోమ అలాంటివి ఏవి దీనికి సోకవు. పురుగు మందు ఖర్చులు కూడా తక్కువ, యూరియా చల్లుకోవటం కూడా ఖర్చు దారులు టైపుగా ఉండటం వల్ల మిషన్ నాటికి చాలా ఈజీగా ఉంటుంది. దిగుబడి గాలి ఆడటం వల్ల దిగుబడి ఎక్కువగా వస్తుంది. 40 నుంచి 45 బస్తాలు మంచిగా వస్తుంది. కలుపు మందులు, జీవన ఎరువులకు 8,000 రూపాయలు ఖర్చవుతుండగా 100% రాయితీని ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తోంది. దీనివల్ల రైతుకు 2 రకాల ప్రయోజనాలున్నాయి. కూలీల ద్వారా వేయించే నాట్ల కంటే ట్రాన్స్ప్లాంటర్ ద్వారా నాట్లకు ఖర్చు ఎక్కువే అవుతున్నా ఎకరాకు 8 బస్తాల అదనపు దిగుబడి వస్తుందని తేలింది. అనుకున్న విధంగా మొక్కల సాంద్రత ఉండేలా నాట్లు వేయటం వల్ల దోమ, తెగుళ్ల బెడద తగ్గి రసాయన మందుల పిచికారీ ఖర్చులు తగ్గుతాయని అంటున్నారు. వరి నాటు యంత్రంతో నాట్లు వేసే ముందు ప్రధాన పొలానికి బాగా నీరు పెట్టి ట్రాక్టర్ ద్వారా రోటావేటర్, లెవెలింగ్ బ్లేడ్ సాయంతో బురద దుక్కి చేయాలి. ఆ తర్వాత డీఏపీ లేదంటే ఎస్ఎస్పీ, ఎంఓపీ వేయాలి. బరువు నేలలైతే 24 గంటలు, తేలిక నేలలైతే 12 గంటల పాటు మట్టిని, నీటిని బాగా స్థిరపడనివ్వాలి. నీరు పలుచగా ఉంటేనే యంత్రంతో నాట్లు పడతాయి. ఎకరా పొలంలో 2 మొక్కల మధ్య 16 సెంటీమీటర్ల దూరంలో నాటితే మొత్తం 60 నుంచి 70 ట్రేలలోని నారు సరిపోతుంది. ట్రాన్స్ప్లాంటర్ ద్వారా ఒకేసారి 6 నుంచి 8 వరుసల్లో నాట్లు వేసుకోవచ్చు. వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. అవసరాన్ని బట్టి మొక్కల మధ్య, సాళ్ల మధ్య దూరాన్ని మార్చుకోవచ్చు. ఈ యంత్రంతో నాట్లు వేసేటప్పుడు దుక్కికి 3 నుంచి 5 మొక్కలు పడేలా మార్చుకునే వీలుంది. ఈ యంత్రంతో రోజుకి 8 నుంచి 10 ఎకరాలు నాట్లు వేయొచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనుల్లో భాగంగా బి కాంపోనెంట్ కింద రైతులు తక్కువ నీటి పరిమాణం, ఎక్కువ పంట దిగుబడి పొందే విధంగా రైతులను చైతన్యపరుస్తున్నాము. నీటి సంఘాలను బలోపేతం చేస్తూ కొత్త టెక్నాలజీని రైతులకు పరిచయం చేస్తున్నాము. ఈ విధానంలో ముఖ్యంగా యంత్రంతో వరి నాటు. యంత్రంతో వరి నాటు ఈ ఆయకట్టు గ్రామాల్లోని వివిధ గ్రామాల్లో చేపిస్తున్నాము. నడివిడ మండలం, అనంతగిరి మండలం, కోదాడ తదితర మండలాల్లో ఈ యంత్రంతో వరి నాటు పెట్టిస్తున్నాము. ఈ విధానంలో లేతనారు పెట్టడం వల్ల పిలకలు దుబ్బులు అధికంగా వస్తాయి. మొక్కకు వరుసకు తేడా ఉండటం వల్ల, స్పేసింగ్ ఉండటం వల్ల గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుంది. కోనోవేటర్ ద్వారా కూలీల సహాయంతో కాకుండా కోనోవేటర్ పరికరం ద్వారా కలుపు తీయటం వల్ల నాటుపెట్టిన 40 రోజుల్లోపు ప్రతి 10 రోజులకు ఒకసారి కోనోవేటర్ ద్వారా కలుపు తీయటం వల్ల ఆ కోనోవేటర్ కలుపు మొక్కలు గుంజి లోపల నెట్టడం వల్ల అది పచ్చిరొట్ట ఎరువుగా తయారయ్యి పిలకల దుబ్బులు అధికంగా వస్తున్నాయి. చీడపీడల ఉధృతి కూడా తక్కువగా వస్తుంది. నీటి యాజమాన్యం కూడా సాధారణ వరి కన్నా ఈ విధానం నీటి యాజమాన్యం కూడా తక్కువ నీరు పడుతుంది. ఎకరానికి పెట్టే నీటిని మిషన్తో నాటుపెట్టినటువంటి వరి పొలంలో 2 ఎకరాల నుంచి 2.5 ఎకరాల వరకు పారించవచ్చు. ఈ విధంగా నీరు ఆదా అవుతుంది. ఎరువుల ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. ఈ యంత్రంతో నాటుపెట్టిన దానికి సాధారణ పద్ధతిలో నాటుపెట్టిన దానికి తేడా చూస్తే సాధారణ పద్ధతి కన్నా యంత్రంతో నాటుపెట్టిన దాంట్లో 10 నుంచి 15 బస్తాల దిగుబడి అదనంగా వస్తుంది. 2 కూలీల సాయంతో గంటకు ఎకరా పొలంలో ఈ యంత్రం ద్వారా నాట్లు వేయొచ్చు. పెరిగిన కూలీ ఖర్చుల నేపథ్యంలో ట్రాన్స్ప్లాంటర్ నాట్లు వేయటం ద్వారా ప్రయోజనాలుంటాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కలుపు నివారణ కూడా సులభమవుతుంది. మొదట 1 రోజుల వరకు కలుపు మొక్కలు రాకుండా రసాయన మందులు పిచికారీ చేయటం, ఆ తర్వాత పవర్ వేడర్ తిప్పుకోవటం ద్వారా ఎకరా పొలంలో ఒక్కరితోనే కలుపు నివారించొచ్చని రైతు అనుభవంలో తేలింది. సాగులో యంత్రాల వినియోగం పెంచే క్రమంలో రైతులకు వివిధ స్థాయిల్లో అవగాహన కల్పిస్తున్నారు అధికారులు.
మారుతున్న పరిస్థితుల్లో రైతులు విత్తనం కోసం మార్కెట్పై ఆధారపడుతున్నారు. విత్తనాల కొనుగోలు రైతులకు భారంగా మారుతోంది. శనగ విత్తనాలు కొనుగోలు చేయాలంటే వేల రూపాయల ఖర్చు చేయాల్సి వస్తోంది. రైతులే విత్తనాలు ఉత్పత్తి చేయాలని తెలంగాణ సర్కార్ ప్రోత్సహిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా రైతులే విత్తనాలు ఉత్పత్తి చేసే గ్రామీణ శనగ విత్తనోత్పత్తిని సర్కార్ ప్రారంభించింది. శనగ విత్తనాల ఉత్పత్తి కేంద్రంగా మారుతున్న ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక కథనం. మార్కెట్లో రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అవి నాణ్యత కలిగినవో లేదో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో రైతులు ఆ విత్తనాలు వేసి నష్టపోతున్నారు. ఇలాంటి ఇబ్బందులకు పరిష్కారంగా తెలంగాణ సర్కార్ గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని ఆదిలాబాద్ జిల్లాలో అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 60% సబ్సిడీపై శనగ విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నారు. క్వింటాల్కు 9,600 రూపాయల శనగ విత్తనాలను రైతులకు 3,840 రూపాయలకు అందిస్తున్నారు. శనగ విత్తనాల కోసం జిల్లాలో 13 మండలాలను వ్యవసాయ అధికారులు ఎంపిక చేశారు. 2,200 మంది రైతులకు 2,000 హెక్టార్లలో శనగ విత్తనాల ఉత్పత్తి కోసం 550 క్వింటాళ్ల విత్తనాలను అధికారులు సరఫరా చేశారు. వీటి విలువ 37 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. 60% సబ్సిడీపై విత్తనాలు అందించిన అధికారులు విత్తనోత్పత్తిపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. రైతులకు 3 దశల్లో శిక్షణ ఉంటుంది. విత్తనం నాటినప్పటి నుంచి సస్యరక్షణ చర్యల వరకు రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద మొత్తము 880 హెక్టార్లలో శనగ విత్తనం సాగు చేయడం జరిగింది. దీనికి గాను రైతులకు 550 క్వింటాళ్ల శనగ విత్తనము సరఫరా చేసాము. 60% సబ్సిడీ మీద రైతులకు ఇచ్చాము. దీన్ని రైతులు పండించి ఇతర రైతులకు మేలు రకము విత్తనము అందజేస్తారు అనే ఉద్దేశంతో ఈ పథకము నిర్వహించడం జరిగింది. జిల్లాలో ప్రధానంగా గుడిహత్నూర్, ఇచ్చోడ, ఇంద్రవల్లి, ఆదిలాబాద్, బోధ్, జైనత్, తాంసీ, తలమడుగు మండలాల్లో భారీగా శనగ విత్తనోత్పత్తి జరుగుతోంది. J11 రకాన్ని తీసుకుని 880 ఎకరాల్లో రైతులు సాగు చేపట్టారు. రైతులు విత్తనాల కోసం ఎవరి మీద ఆధారపడకుండా కావాల్సిన విత్తనాలను వారే ఉత్పత్తి చేసుకునేలా చేస్తున్నారు. అధికారుల సూచనలతో రైతులు మేలు రకం, నాణ్యతతో కూడిన శనగ విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. రైతులే విత్తనాలు ఉత్పత్తి చేసుకోవటం వల్ల ఆర్థిక భారం తగ్గటమే కాకుండా నాణ్యత గల విత్తనాలు రైతులకు అందుతాయి. ప్రభుత్వం రాయితీ ఇచ్చి శనగ విత్తనోత్పత్తి ప్రోత్సహించడంతో ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. విత్తనాల కోసం కంపెనీలపై ఆధారపడకుండా తమ విత్తనాలను తామే ఉత్పత్తి చేసుకోవటంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వము ఫౌండేషన్ ద్వారా ఇచ్చిన శనగల్ని ఒక ఎకరంలో నాటడం జరిగింది. అది మంచిగా మొలకెత్తినాయి. ఇప్పుడైతే పంట బాగానే ఉంది చూడడానికి. తర్వాత ఇచ్చే మార్కెట్కి వెళ్ళిన తర్వాత తెలంగాణ ప్రభుత్వమే 30% ఎక్కువ మార్కెట్ విలువ కంటే ఎక్కువ కట్టిస్తుందని చెప్పింది. ఉత్పత్తి చేసిన శనగ విత్తనాలను ఇతర రైతులకు అందించడమే కాకుండా భవిష్యత్తులో తెలంగాణను శనగ విత్తనోత్పత్తి కేంద్రంగా చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగకు ముందు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సందడి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఒంగోలు, పుంగనూరు ఆవుల అందాల పోటీలు గుంటూరు జిల్లా రేపల్లలో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఒంగోలు, పుంగనూరు ఆవులు. ఇవి రాష్ట్రానికి అంబాసిడర్గా ఉన్నా వీటిని సాకేవారు మాత్రం కరువవుతున్నారు. వీటి సంఖ్య తక్కువ అవుతున్న క్రమంలో పెంపకందారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. స్థానిక బ్రీడర్లైన ఒంగోలు, పుంగనూరు జాతి పశువులను రక్షించుకోవాలని సూచిస్తోంది. సంక్రాంతికి ముందు ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో కొంత సందడి నెలకొంది. ఎద్దుల పోటీలు, ఎక్కువగా పారించే ఆవుల పోటీలు, అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా రేపల్లెలో ఈ నెల 9వ తేదీ నుంచి 2 రోజుల పాటు ఒంగోలు, పుంగనూరు ఆవుల అందాల పోటీలు నిర్వహించనున్నారు. రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు బొబ్బర్లంక వేదికైంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఒంగోలు, పుంగనూరు జాతుల పశువుల పెంపకందారులు పాల్గొనవచ్చు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను కాపాడుకునే క్రమంలో ప్రభుత్వం యత్నిస్తోందని మంత్రి వివరించారు. ఒంగోలు జాతన్న, పుంగనూరు జాతన్న మన ఆంధ్రప్రదేశ్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అటువంటి ఆవుల అందాల పోటీలు అనేటువంటిది
ఈ యొక్క జాతిని మనం ఇంకా పెంచి పోషించాలి, ప్రోత్సహించాలి. చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఇటువంటి అందాల పోటీలు, పాల పోటీలు, వృషభరాజం ప్రదర్శన వీటన్నిటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము. 2 రోజుల పాటు రేపల్లెలో సత్యప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో ఈ అందాల పోటీలు అనేటువంటిది చాలా అభినందనీయం. ఎందుకంటే 6 కాలం కష్టపడి పంటలు పండించేటువంటి రైతాంగానికి ఆవులు ప్రతి ఇంట్లో ఉండటం అనేటువంటిది ఒక సెంటిమెంటు, ఒక నమ్మకంతో కూడుకున్నటువంటిది. ఈరోజు ఆవు పాలు కానీ, ఆవు పెరుగు కానీ అందరికీ ఆరోగ్యకరమైనటువంటిది. ఇటువంటి అందాల పోటీలు రైతాంగంలో ఆసక్తిని రేకెత్తించేటువంటి దానికి, ఆసక్తిని కలిగించేటువంటి దానికి కూడా ఈ అందాల పోటీలు దోహదపడతాయి. ఆవు పాలు అన్ని విధాలుగా ఆరోగ్యకరమైనవి. పాల ఉత్పత్తిని పెంచడానికి అందరూ కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. అందుకే ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోందని వివరించారు. దాణాపై కూడా రాయితీని అందిస్తున్నామని ప్రకటించారు. పశు సంపదని ప్రోత్సహించాలి. పశు సంపద ప్రోత్సహించాలంటే రైతులు ముందుకు రావాలి. దానికి కావాల్సిన రైతులు సహకారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందజేస్తూ ఉంది. దానికోసమే 50% నుండి 75 వరకు సబ్సిడీ కానీ, పెయ్యి దూడలు, కోడె దూడలు, అదేవిధంగా సూడి దూడలు కూడా ఇప్పుడు అందజేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈరోజు లైవ్ స్టాక్ని అవకాశం ఉన్నంత వరకు ప్రోత్సహిస్తున్నాం. వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. వ్యవసాయం కన్నా కూడా పాడి పరిశ్రమ మీద ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చి కుటుంబాలు దాని మీద జీవించేటువంటి స్థాయికి రావాలని ప్రోత్సహిస్తున్నాం. ఆ విధంగా ఈరోజు ఆవుల అందాల పోటీలు, మన బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి ఈ 2 జాతుల్ని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ఒంగోలు సంపద బ్రాజిల్కు తరలుతున్న క్రమంలో జాతి పశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత తమ రైతులపై ఉందన్నారు మంత్రి. ఇవి ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.